ఎక్కువ శాతం మంది అండి ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు మీరు అన్నట్టుగా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అంతా అయిపోయి డిగ్రీ అయ్యాక అదే కోర్స్ పూర్తి చేసిన తర్వాత ఒక 2 years టైం ఉంటుందని చెప్పారు ఫర్ దెమ్ టు గెట్ ఇన్ టు అ జాబ్. సో ఈ ప్రాసెస్లో అందరూ అక్కడే సెటిల్ అవుదామని ట్రై చేస్తారా? 80% మేడం. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇప్పుడు 100 మెంబర్స్లో వెళ్ళిన దాంట్లో ఒక 80% ఆఫ్ ద స్టూడెంట్స్ దే లవ్ టు సెటిల్ దేర్ ఇట్సెల్ఫ్. అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయా? ఉంటాయి మేడం. అందుకే ప్రతి పేరెంట్కి నేను మళ్ళీ ఇంకొకసారి ఏం చెప్తున్నా అంటే మీరు ఎప్పుడైతే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సల్టెంట్ని మీట్ అవుతారో ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సల్టెంట్ ఏదైతే క్యాంపస్లో ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఉన్న క్యాంపస్ ఏంటిదని చెప్పి మళ్ళీ లొకాలిటీ కూడా మ్యాటర్స్. మనం ఏ లొకాలిటీలో చదువుకుంటున్నాం అక్కడ అనేది కూడా మ్యాటర్స్. కాబట్టి అటువంటి ప్లేసెస్ తక్కువ బడ్జెట్లో మంచి యూనివర్సిటీస్ విత్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ చూసి మేము ఒక షార్ట్ లిస్ట్ ఇస్తాం స్టూడెంట్కి. ఆ షార్ట్ లిస్ట్లో వాళ్ళకు అయితే యూనివర్సిటీ యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు. లేదు సార్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ సమ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అని చెప్పి వాళ్ళ యూనివర్సిటీస్ కూడా మనం ఒక ఆబ్వియస్గా ప్రిఫర్ చేసి అప్లికేషన్స్ పెడతాం. మ్యాక్సిమం పాస్పోర్ట్ ఉన్న స్టూడెంట్ మీరు అన్నట్టు ఇందాక 15-20 డేస్లో ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. వీసా అప్లికేషన్స్ లాంచ్ చేస్తాం మేడం. ఎగ్జాక్ట్ స్పాన్ ఆఫ్ 1 week or 2 weeksలో వీసా కూడా వస్తుంది. 1 month లోపు ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి అవకాశం మనకు యూకేకి ఉంది వితౌట్ ఎనీ కండిషన్స్ ఆర్ వితౌట్ ఎనీ ఇంటర్వ్యూస్. అది మెయిన్ అసలు ఇంటర్వ్యూలు దానికి ప్రిపేర్ అవ్వడాలి అదే ఒక పెద్ద తలకాయ నొప్పి. సో మొత్తం అయితే మీ స్టూడెంట్స్ బ్యాచెస్ గ్రూప్లుగా వెళ్తుంటారా? ఒకే ఫ్లైట్లో ఒక 10 మంది 20 మంది బయలుదేరిన చూసుంటారు. మేము లాస్ట్ ఇయర్ పంపించిన దాంట్లో అరౌండ్ ఒక 3 flights బ్లాక్ చేసాం. మొత్తం అయ్యే బాబాయ్ ఫ్లైట్స్ బ్లాక్ చేసాం. నిజంగా మేడం. స్టూడెంట్స్ వెళ్ళడానికి ఇప్పుడు మన దగ్గర నుంచి ఒకటేసారి ఆబ్వియస్గా ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు మేడం. August 17th or August 18th or September 1st weekలో వీళ్ళకు కాలేజెస్ యూనివర్సిటీస్ స్టార్ట్ అవుతాయి. అన్నప్పుడు ఆబ్వియస్గా ఒక ప్రియర్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఒక 15-20 days ముందు స్టూడెంట్స్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్గా మనకు స్టూడెంట్స్కి వీసా ఆబ్వియస్గా యూకే వీసా ఈజ్ 100% గ్యారంటీడ్ వీసా విత్ ఆల్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే 100% గ్యారంటీడ్ వీసా. కాబట్టి మనం స్టూడెంట్స్కి ఏం చేస్తుంటే 1 month బిఫోర్ నుంచే ఫ్లైట్స్ అనేది బ్లాక్ చేసుకొని స్టూడెంట్స్కి ఏవైతే ఉంటాయో వాళ్ళకు అన్నీ చెప్పి ఇప్పుడు లండన్లోనా బెర్మింగమా లేదంటే ఏ ప్లేస్కి వెళ్దాం అనుకుంటారో ఆ ప్లేస్కి తగ్గట్టుగా మనము రూటింగ్ చేస్తుంటాం స్టూడెంట్స్కి కరెక్ట్గా. సో అలా అయితే గ్రూపులుగా వెళ్ళి చక్కగా అక్కడ వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు తోడుండి కూడా సెటిల్ అయిపోతుంటారు మేడం. ఎక్కువ అమ్మాయిలు వెళ్తున్నారండి అబ్బాయిలు వెళ్తున్నారా? యూకే అంటే నాకు అమ్మాయిలు ఎందుకు ప్రిఫరబుల్ అనిపిస్తుంది అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ మేడం మెజారిటీ సెక్షన్ అమ్మాయిలే ఉన్నారు. అమ్మాయిలే ఎందుకంటే ఇక్కడ ఫ్లైట్ ఎక్కి అక్కడ దిగచ్చు. బికాజ్ మామూలుగా 2-3 ఫ్లైట్లు మారే దేశాలంటే పేరెంట్స్ కూడా ఫీల్ అవుతారు కదండి. అబ్బో ఇక్కడ పొద్దునైతే అక్కడ రాత్రి అంత టైం గ్యాప్ లేకుండా ఒక 5-6 గంటల టైం గ్యాప్ తోటి టైం డిఫరెన్స్ తోటి వీ కెన్ మేనేజ్. అండ్ హాలిడేస్ ఉంటాయి వాళ్ళకి రావడానికి మళ్ళీ ఉంటాయి మేడం. సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, వింటర్ హాలిడేస్ ఉంటాయి. దే కెన్ కమ్ అండ్ గో కదా. 2 months అలా ఉంటుంది మేడం. అది లేదంటే అవసరం అయితే విజిట్ వీసా మీద వాళ్ళే పిలుచుకోవచ్చు. విజిటింగ్ వీసా ఇస్ ఆల్సో వెరీ ఈజీ. స్తోమత ఉన్న వాళ్ళు అలా కూడా చేస్తారు. సీ విజిట్ వీసా అంటాం దాన్ని. రైట్. ఫైనాన్షియల్ ప్రూఫ్ చూపిస్తే వీసా వస్తుంది మేడం. స్టూడెంట్ పేరెంట్స్ కూడా వెళ్ళి ఒక 1-2 months స్టే చేసే ఆపర్చునిటీ ఉంది యూకేలో. మొత్తానికి యూకే ఇస్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ డెస్టినేషన్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి ఆల్రెడీ గత 50-60 సంవత్సరాల నుంచి ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేషన్ డెస్టినేషన్ మేడం. బట్ మన తెలుగు స్టూడెంట్స్ మెజారిటీ సెక్షన్ దే వుడ్ ప్రిఫర్ ఫర్ లైక్ యుఎస్. అది కాకపోతే యూకే ఈజ్ అ వెరీ ఎమర్జింగ్ కంట్రీ, చాలా మంచి కంట్రీ. స్టూడెంట్స్ వెళ్ళిన వాళ్ళకి కూడాను ఎటువంటి అంటే ఒకటి ఫైనాన్షియల్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రైట్. రెండోది వచ్చి సేఫ్టీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది లేదు కంట్రీకి. సో మెజారిటీ మనం చూసుకునే ఈ 3 పాయింట్ ఆఫ్ వ్యూస్ అనుకున్నప్పుడు యూకే విల్ బి ద బెస్ట్ డెస్టినేషన్ మేడం ఫర్ ద ఎడ్యుకేషన్.